ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. వాక్యం ద్వారా తెలియజేయబడినది, మనుషుడు జీవితంలో స్థిరపరచబడాలంటే యెహోవాను నమ్ముకోవాలి. ఎందుకంటే బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. అయితే ఆ యొక్క హృదయంలో బుద్ధి కుశలత ఖచ్చితంగా బాగుండాలి. స్థిరపరచబడటం అంటే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ధనం సంపాదించడమే కాదు, తాను బ్రతుకు దినములు సుఖముగా నెమ్మదిగా ఏ ఒడిదుడుకులు లేకుండా జీవించడమే. ఏ మనుషుడైనా అలా జీవించాలంటే పరిశుద్ధుడైన యెహోవాను నమ్ముకోవాలి. కానీ ఈ లోకంలో ఏమున్నా లేకున్నా ఆ జనితిక కుమారుని యందు నమ్మిక ఉంచుడి. ఈ లోకం స్థిరమైనది కాదు. అందుకే మనిషి సమయం గతించగానే ఈ లోకం దాటిపోతున్నాడు. మనిషి స్థిరపరచబడాలంటే ఆయన కుమారుని యందు నమ్మిక ఖచ్చితంగా ఉంచాలి. స్థిరమైన రాజ్యంలో ఆయనతో మనమందరం ఉండాలి. అప్పుడు మాత్రమే మనుష్యుడు స్థిరపరచబడుదురు. దేవునికి స్తోత్రం.